హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్‌లో సేమియా దద్దోజనం తయారు చేసుకుందాము. ఎప్పుడు సేమియాతో పాయసం లేదంటే ఉప్మా కాకుండా ఇలాగా దద్దోజనం తయారు చేసుకోండి. వెరైటీగా ఉంటది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలో ఒక కప్పు సేమియా ఏసుకోవాలి. ఈ సేమియాని ఒక 5 మినిట్స్ ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి దద్దోజనం అనేది టేస్ట్ బాగుంటది. అలాగే సేమియాలు కూడా కొంచెం పొడి పొడిగా ఉంటాయి, ముద్దగా అవ్వకుండా. మనం ఇలా ఒక 5 మినిట్స్ ఇది ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కళాయిని పక్కకు పెట్టుకుందాము. మనం వేరొక కళాయి పెట్టుకొని ఇందులో మనం ఒక కప్పు సేమియాకి కప్పున్నర వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇందులో మనం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. సేమియా పొడి పొడిలాడితే బాగొస్తది. ఇప్పుడు మనం ఈ నీళ్ళనేవి బాగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలు ఇందులో వేసుకోవాలి. ఒక స్పూన్‌తో కలుపుకుంటూ వేసుకోవాలి. మనం సేమియాలు వేసుకున్న తర్వాత స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకోండి. లేదంటే మనకి సేమియాలు అనేది కొంచెం ముద్దుగా అయిపోయి బాగా రాదు. మనకి చూడండి ఇట్లా మనకి దగ్గర పడిపోతే సరిపోద్ది. సేమియా అనేది ఇలా మనకి దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది మనం ఈ సేమియాని ఇప్పుడు కొంచెం చల్లారించుదాము. ఇలా వేడిగా ఉన్నప్పుడు పెరుగు యాడ్ చేయకూడదు కదండి. ఇప్పుడు మనం ఇది కొంచెం చల్లారించడానికి పక్కకు పెడదాము. మనకి సేమియా అన్నది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇలా చల్లగా అయిపోయిన సేమియాలోకి ఒక కప్పు పెరుగుని మనం మంచిగా కలుపుకొని ఈ పెరుగుని ఇందులో వేసుకోవాలి. ఈ పెరుగు మొత్తం మనకి సేమియాలో కలిసేలాగా బాగా స్పూన్ తోటి బాగా కలుపుకోవాలండి. మనం దద్దోజనానికి రైస్‌లో పెరుగు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇది మనం పక్కకు పెట్టుకుందాము. నెక్స్ట్ మనం వేరే కళాయి పెట్టుకొని ఆ కళాయిలోకి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇందులోని. ఇప్పుడు మనం ఇందులోకి జీడిపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. మీకు కావాలంటే మనకి పల్లీలు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ మనం ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనము దద్దోజనానికి పోపు పెట్టుకుంటాం కదా, అలా పోపు పెట్టుకుంటే సరిపోతది. ఇలా మనకి బాగా ఈ పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ దద్దోజనంలోకి మనం ఈ పోపు అనేది వేసుకోవాలి. చూడండి వేసాను కదా, ఎంత బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ కంపల్సరీ ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా మెచ్చుకుంటారు. మా వారికి అయితే చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది. మీరందరూ కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇలాంటి రెసిపీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.